హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో గోరు చిక్కుళ్ళు పచ్చి రొయ్యలండి, వేపుడు, ఇవి రెండు వేసి వేపుడు తయారు చేస్తున్నాను. గోరు చిక్కుళ్ళు పచ్చి రొయ్యల కూర తయారు చేయడానికి నేను 1/2 కిలో గోరు చిక్కుళ్ళు తీసుకున్నానండి. వీటిని కుక్కర్లో వేస్తున్నాను. నీళ్ళండి మనం చేతిలోకి ఈ విధంగా తీసుకుని 2 సార్లు ఈ విధంగా చిలకరించుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 1/2 కిలో పచ్చిరొయ్యలు ఒలుచుకొని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసి మనము ఆ పచ్చిరొయ్యలను వేయించుకోవాలి. ఈ రొయ్యల్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. రొయ్యల్లో వచ్చే నీరంతా కూడా ఇంకిపోయే వరకు మనము ఈ రొయ్యలను వేయించుకోవాలి. రొయ్యల్లో వచ్చే నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఉడికించిన గోరు చిక్కులను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ గోరు చిక్కుడుని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా మనము గోరు చిక్కుడికి చుట్టూ ఉన్న ఈ పీచు పదార్థాన్ని తీసేయాలండి. ఈ విధంగా అన్ని గోరు చిక్కుళ్ళకు ఉన్న నార మొత్తము తీసివేశాను. ఇప్పుడు ఈ గోరు చిక్కుళ్ళను మనము 1 ఇంచు పొడవు ఉండేటట్లుగా కోసుకోవాలి. గోరు చిక్కుళ్ళు పచ్చిరొయ్యల కూర చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. దానిలోనికి కొద్దిగా ఆయిల్, ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని నేను దీంట్లో వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలను మనము కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన ఉల్లిపాయల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకోవాలి. వీటిని మనము ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనము మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి మనము మసాలా రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర తీసుకుంటున్నాను. ఒక 8 వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాను. వీటి పైన పొట్టు మాత్రం తీస్తే సరిపోతుందండి, పూర్తిగా వలవనక్కర్లేదు. ఒక చిన్న స్పూన్ తోటి ధనియాల పొడి వేస్తున్నాను. దీనిని ఏ మాత్రము నీళ్లు వేయకుండా కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న పొడిని మనం దీనిలో వేసుకోవాలి. దీనిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనం కట్ చేసి ఉంచుకున్న గోరు చిక్కుడు ముక్కలను వేసేయాలి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేటట్లుగా మనం 2 నిమిషాలు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. చిటికెడు పసుపు వేస్తున్నాను. 3 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఒక 10 నిమిషాలు దీనిని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కూరని నేను దీనిలోనికి డిష్ అవుట్ చేస్తున్నాను. గోరు చిక్కుడు పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. దీన్ని నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా గోరు చిక్కుళ్ళు పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయిందండి. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఈ గోరు చిక్కుడు పచ్చిరొయ్యల కూర బాగుంటుందా అని. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వేపుడు మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.